తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమరవెల్లి మల్లన్న క్షేత్రం. కొండ చెరికలో ఉన్న కోరమిసాల కొమరవెల్లి మల్లన్నను కొలిచిన వారికి కొంగు బంగారమే. మల్లన్న దర్శనం పూర్వజన్మ సుకృతమంటారు. తెలంగాణలో ప్రతి జిల్లా నుండి భక్తులు తండోపతండాలుగా వచ్చి సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల కేంద్రంలో ఉన్న మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. మల్లికార్జున స్వామి దేవాలయం సిద్దిపేట జిల్లా కొమరవెల్లిలో ఉన్నది. ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉన్నది. దాదాపు 500 సంవత్సరాల కిందట ఇక్కడ మహేశ్వరుడు మల్లన్నగా కొలువుదీరి పూజలు అందుకుంటున్నాడు. ఈ ప్రముఖ పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్దపట్నం మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. అర్ధరాత్రి ఆలయ తోటబావి ప్రాంగణంలో సాంప్రదాయబద్ధంగా ఆలయ ఒగ్గు పూజారులు అత్యంత భక్తి శ్రద్ధలతో మల్లన్నకు పంచరంగులతో 41 వరుసలతో పెద్దపట్నాన్ని విస్తారు. లింగోద్భవ కాలంలో స్వామివారి గర్భాలయంలో వీరశైవ అర్చకులు మహన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహిస్తారు. అన్ని శివాలయాల మాదిరిగా కాకుండా ఇక్కడ భిన్నంగా ఏంటంటే స్వామివారి అభిషేకంలో మరియు రాత్రి 2 గంటలకు పెద్దపట్నం అది పంచరంగులకే పెద్దపట్నం కార్యక్రమం దేవాలయ పూజ పూజలు చేయబడుతుంది. ఈ 2 రోజుల కార్యక్రమంకి సుమారు 1,00,000 మంది భక్తులు హాజరవుతారని దేవాలయం వారి అంచనా ప్రకారం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 5 గంటల శీఘ్ర దర్శనం ధర్మదర్శనం ద్వారా 3 లైన్ల ద్వారా భక్తులకు దర్శనాలు చేసుకోవడానికి వీలుగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ వారం శివరాత్రి కొమరవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్దపట్నం వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించేందుకు ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. పెద్దపట్నం కార్యక్రమానికి సుమారు 50 నుండి 60 వేల వరకు భక్తులు భారీగా తరలి రానుండడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. పెద్దపట్నం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తొక్కిసలాటలు జరగకుండా పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఆఫీసర్లు సిబ్బంది అందరినీ నియమిస్తూ వీళ్ళందరినీ కూడా ఈ జాతర ఈ టెంపుల్ ఏరియా మొత్తాన్ని 3 సెక్టార్లుగా విభజించడం జరిగింది. ఒకటి ట్రాఫిక్ పార్కింగ్ ఏరియా, తర్వాత నెంబర్ మన టెంపుల్ దర్శనాలు క్యూ లైన్లు గర్భగుడి ఇదంతా, తర్వాత 3rd సెక్టార్ గా రేపు నైట్ జరిగేటువంటి ముఖ్యమైనటువంటి పెద్దపట్నం గ్రౌండ్ ఏరియాని 3rd సెక్టార్ గా విభజించి ఆ విధంగా ఆఫీసర్లని సిబ్బంది అందరినీ నియమించడం జరిగింది. అంతా కూడా 2 షిఫ్ట్లో పనిచేస్తుంటారు. భక్తులందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అందరూ దర్శనాలు భక్తి శ్రద్ధలతోటి దర్శనాన్ని చేసుకునే విధంగా సౌకర్యం కల్పించేందుకు పోలీస్ శాఖ నుంచి ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా పోలీసు వారి సహకరించి ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నారు. రేపు జరిగిపోయేటటువంటి మహాశివరాత్రి పర్వదినం ఉత్సవాల సందర్భంగా కొమరవెల్లి మల్లికార్జున స్వామి